నేను 5 భాషలు అనర్గళంగా మాట్లాడగలను. దానికి కారణం నా మాతృభాష తెలుగు నాకు బాగా రావడం వల్ల నేను 5 భాషలు మాట్లాడగలగని గర్వంగా చెబుతున్నా. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఉద్యోగాలు తెలుగులో చదివితే రావు అని. మనకు ఉద్యోగాలు వచ్చేది ఇంగ్లీషు భాష చూసి ఇవ్వట్లేదు. మన విషయంలో మనకెంత గ్రహణం ఉంది, మన విషయంలో మనకెంత పరిజ్ఞానం ఉంది అని చూసి మీకు ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ మీ భాషను చూసి ఇవ్వట్లేదు. కాబట్టి మన విషయ పరిజ్ఞానము బాగా పెరగాలి అంటే మనకు మాతృభాషలోనే సాధ్యమని అందరూ చెబుతున్నారు. ప్రపంచ దేశాలు చూడండి, ఏ దేశాలలో అయితే వాళ్ళ మాతృభాషలో వాళ్ళు మాట్లాడతారో, వాళ్ళు చదువుతారో వాళ్ళందరూ కూడా అద్భుతంగా ముందుకు వెళుతున్నారు. ఆ విధంగా మీరు ఆలోచిస్తే తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత అది. రాబోయే కాలంలో ప్రపంచమంతా కూడా నిలబడేది సృజనాత్మక శక్తి మీద ఆధారపడబోతుంది. అంటే క్రియేటివిటీ, ఇమాజినేషన్. క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఈ రెండు కేవలం మాతృభాషలో మాత్రమే సాధ్యమని చెప్పడానికి ప్రపంచంలో నోబెల్ ప్రైజులు వచ్చిన వాళ్ళది ఒకసారి విశదీకరిస్తే మీరందరూ కూడా 96% మంది చిన్నతనంలో వాళ్ళ మాతృభాషలో చదువుకున్న వాళ్ళంతా. సో ఈ విధంగా మనం ఆలోచిస్తూ తెలుగు భాష గురించి, మాతృభాష గురించి, దాని ప్రాధాన్యత ఎంతో ఆలోచించాలి. అందువల్ల జాతీయ విద్యా విధానంలో కూడా 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు మాతృభాష వాడుక భాషలో చదువు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా నిర్ణయించింది. అందువల్ల మా అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, వారిని నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ విషయాలు గమనించి ఖచ్చితంగా మాతృభాషలోనే 5వ తరగతి వరకు, 8వ తరగతి వరకు వీలైతే తెలుగు భాషలో పిల్లలకు నేర్పించాలి చదువు అని నేను మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వారి ఆలోచనలు స్పష్టంగా ఉన్నప్పుడు దాని అమలు ఖచ్చితంగా జరుగుతుంది.